హాయ్ ఫ్రెండ్స్, నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 2 అనే ఒక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇది ఎటువంటి రివ్యూ వీడియో అయితే కాదు, రివ్యూ వీడియో వీలైనంత వరకు మీకు ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఈ రోజే లాంచ్ అవుతుంది. సో మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే, ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఒక్కరోజు మీకు వచ్చేసి ఇది మీకు 2000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంటుంది. సో 2000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ అని అయితే ఇనిషియల్గా అయితే చెప్పగలను. అండ్ ఆ తర్వాతకి ఇది మీకు 3000 రూపాయలు అయితే అవుతుంది. ఆ తర్వాతకి మీరు ఆలోచించి అయితే తీసుకోండి. ఫస్ట్లీ ఇక మనం దీన్ని అన్బాక్సింగ్ ఇన్ ద సెన్స్ బాక్స్ కంటెంట్స్ ఎవ్రీథింగ్ చూసాక ఆ తర్వాత దీని గురించి ఫైనల్ వర్డిక్ట్ అయితే మాట్లాడుకుందాం. సో బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది మెయిన్గా, అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఆ తర్వాత వారంటీ గైడ్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్లో చూసినట్లయితే ఇక మెయిన్గా మనం చూసినట్లయితే స్మార్ట్ వాచ్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అనేది చాలా బాగుంది. కన్సిడరింగ్ బడ్జెట్ ప్రైస్ పాయింట్ కొంచెం మీకు మంచి లుక్స్ అయితే చూడడానికి అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ అనేది ఓవరాల్గా డైల్ బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం సాలిడ్గా అయితే ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కానీ ఓవరాల్ డైల్ క్వాలిటీ కానీ, అండ్ స్ట్రాప్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక దీని పేరింగ్ విషయానికి వస్తే మాత్రం వెరీ ఈజీ పేరింగ్ అనేది మీకు నాయిస్ ఫిట్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో. అది ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు యాడ్ డివైస్ కొడితే పే డివైస్ అనేది డైరెక్ట్గా అక్కడ మీకు చూపిస్తుంది. వాచ్లో యాక్సెప్ట్ చేస్తే దట్స్ ఇట్, మీకు ఈజీగా పేర్ అయితే అయిపోతుంది. యాప్ యూఐ గురించి తర్వాతకి మీకు రివ్యూలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది స్మార్ట్ వాచ్లో ఈ రోజుల్లో మనకి డిస్ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది కదా. డిస్ప్లే మినిమం మనకి 1.6 ఇంచెస్ 1.7 ఇంచెస్ ఉండాలని అయితే కోరుకుంటాం. బట్ ఇందులో మనకి చూసినట్లయితే 1.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉందన్నమాట. వెరీ బిగ్ డిస్ప్లే. మీకు ఇది TFT డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అప్ టు 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నేను యూజువల్గా నా చేతికి వచ్చిన కానీ చేతి నేను ఇండోర్లో యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ నాకు 40% బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్ అని అయితే అనిపించింది. అంత మించి అయితే నేను ఎక్కువ అయితే పెట్టుకోలేదు. ఒకవేళ అవుట్డోర్కి వెళ్తే మీరు 80% 100% అయితే పెట్టుకోండి కానీ, బట్ అది కూడా ఎక్కువ సన్లైట్ ఉంటే. అదర్వైజ్ మీకు డిస్ప్లే క్వాలిటీ కానీ టచ్ రెస్పాన్సివ్ కానీ ఓవరాల్గా మాత్రం చాలా బెటర్ అయితే ఉంది డిస్ప్లేలో. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్, కలర్స్ నుంచి ఎవ్రీథింగ్. అండ్ ఇక ఒకసారి మీకు వాచ్ యూఐ చూపిస్తాను. వాచ్ యూఐ చూపించాక మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. ఇక ఏదైతే వాచ్ యూఐ విషయానికి వచ్చినట్లయితే మనం సింపుల్గా మీరు హోమ్ స్క్రీన్లో వాచ్ ఫేస్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. సో జస్ట్ ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు 3 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం క్లౌడ్ వాచ్ ఫేసెస్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. 100+ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాతకి మనం బటన్ నుంచి కనుక పైకి స్వైప్ చేసినట్లయితే మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నాయిస్ హెల్త్, మీకు హెల్త్కి సంబంధించిన ఫిట్నెస్ ట్రాకింగ్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్టివిటీ, హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్, స్లీప్, పీరియడ్, బ్రీతింగ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి మీరు చూసినట్లయితే వర్కౌట్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే ఇంకా యాడ్ అయితే చేసుకోవచ్చు. అంటే స్పోర్ట్స్ రికార్డ్ ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వాచ్ నుంచి. అండ్ అలానే మెసేజెస్, మెయిన్గా మీకు ఏమైనా మెసేజెస్ వస్తే మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది కదా ఇలా మెసేజెస్ అయితే వస్తాయి, నోటిఫికేషన్స్ అయినా సరే. అండ్ ఆ తర్వాతకి వెదరు, స్టాప్ వాచ్, టైమర్, అలారం అన్నిట్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీన్ని మీరు కెమెరా షట్టర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు సింప్లీ. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు స్క్రీన్ సెట్టింగ్స్ చూడొచ్చు. మీరు స్క్రీన్ టైమ్ అవుట్ కానీ డైల్ సెట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాతకి మనం మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇక్కడ నైట్ మోడ్ అయితే కనిపిస్తుంది, D&D మోడ్ ఉంటుంది, రైస్ టు వేకప్, ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలనేది కూడా ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే మీకు మెయిన్ క్విక్ ఫీచర్స్ అయితే కనిపిస్తుంటాయి. స్ట్రెస్ మీరు అయితే చూడవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే యాక్టివిటీ రికార్డ్ కనిపిస్తుంది, వెదర్ కనిపిస్తుంది, మ్యూజిక్, అండ్ అలానే మనకి స్లీప్, హార్ట్ రేట్ ఎవ్రీథింగ్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ టాప్ నుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు క్విక్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. రేస్ టు వేకప్, సెట్టింగ్స్, బ్రైట్నెస్ మీకు చెప్పాను కదా. సో బ్రైట్నెస్ అనేది మీకు 40% అయితే యూజ్ చేస్తూ ఉన్నాను నేను. అండ్ ఓవరాల్గా మీకు నైట్ మోడ్ కానీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది ఇక్కడ. మీకు జస్ట్ మీరు దీన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే టార్చ్ అయితే ఆన్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇది ఓవరాల్గా వాచ్ యూఐ విషయానికి వచ్చినట్లయితే యూఐ మాత్రం చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. మీకు ఎక్కడా కూడా పెద్ద మేజర్ ల్యాగీగా అయితే అనిపించదు అనమాట. యూఐ అనేది చాలా స్మూత్గా అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది యూఐ అనేది మీరు చూసినట్లయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. యాప్ ఇంటర్ఫేస్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ అని, స్టెప్స్ అని ఎవ్రీథింగ్ చూపిస్తుంది. అండ్ మెయిన్గా మీ హెల్త్ ట్రాకింగ్ అనేది మీరు హోమ్ స్క్రీన్లో చూడొచ్చు. ఇక్కడ స్టెప్స్ కానీ, స్లీప్ అవర్స్ కానీ, డిస్టెన్స్ కానీ, హార్ట్ రేట్ కానీ, స్ట్రెస్ కౌంట్ కానీ, బ్లడ్ ఆక్సిజన్ ఎవ్రీథింగ్ మీరు మెయిన్ పేజ్లో చూడొచ్చు. బేసిక్గా ఏంటంటే ఇది నేను ఇప్పుడే పర్చేస్ అంటే
జస్ట్ అన్బాక్సింగ్ చేసి ఒక 2 hours 3 hours నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు రివ్యూలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాచ్ ఫేసెస్ కూడా చూద్దాం. ఇక్కడ మనం వాచ్ ఫేసెస్ చూడొచ్చు. మీకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, కేటగరైజ్ చేసి అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీలో మీకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే మీకు చూడడానికి అయితే ఉన్నాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ కస్టమ్ వాచ్ ఫేస్, మీ ఫేసెస్ కానీ మీ ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం గ్యాలరీ నుంచి కెమెరా నుంచి డైరెక్ట్గా తీసుకొని అయితే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇక వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ColorFit పల్స్ 2 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి, SMS కాల్ అలర్ట్ ఎవ్రీథింగ్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే ఉంది, దాని గురించి మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ అన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ హార్ట్ రేటు, ఐడియల్ అలర్ట్ అండ్ గూగుల్ ఫిట్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది యాప్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే రివ్యూలో ఫర్దర్గా క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక ట్రాకింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు చెప్పాను కదా, ఇందాక మీరు చూశారు వాచ్ యూఏలో హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, స్ట్రెస్, మన యాక్టివిటీ అండ్ అలానే మనకి పీరియడ్స్ గర్ల్స్ చాలా యూస్ఫుల్ ఫీచర్ అయితే అవుతుంది. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్గా మాత్రం ఫీచర్స్ అన్నీ అయితే చాలా వరకు ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఉండాల్సినవన్నీ. వీటి యొక్క యాక్యురసీ గురించి సూన్ మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. స్పోర్ట్స్ మోడ్స్ కూడా మీకు చాలా ఉన్నాయి, కావాలంటే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఇది IP68 రేటింగ్తో వస్తుంది. మీకు వాటర్ పడ్డా ఏమైనా సరే మీకు పెద్ద వాచ్కి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక మేజర్ ఫీచర్ మీకు ఇందులో చెప్పాల్సింది వచ్చేసి ఇందులో కొంచెం గేమ్ చేంజర్ అనేది, ఎస్పెషల్గా 2000 రూపాయలకి మీకు నోటిఫికేషన్ ఏదైతే మెసేజెస్ వస్తాయో లేకపోతే కాల్స్ వస్తాయో వాటికి మీరు మెసేజెస్ రిప్లై అయితే ఇవ్వచ్చు చాలా ఫాస్ట్గా. మీకు కాల్ వచ్చినప్పుడు కస్టమ్ మెసేజెస్ అయితే ఒక 5-6 అయితే పెట్టుకోవచ్చు. యాప్లో మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మీరు జస్ట్ ఇక్కడ నుంచి సింగిల్ క్లిక్లో మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. అది మెసేజెస్ అయినా సరే కాల్స్ అయినా సరే. ఇది ఒక్కటి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, క్విక్ రిప్లై అనేది. ఎస్పెషల్గా 2000 రూపీస్కి ఈ ఫీచర్ ఏదైతే ఉందో చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా నా చెప్పన్న దీన్ని మేము పర్చేజ్ చేయొచ్చు. ఇనీషియల్గా అన్బాక్సింగ్ చేసావు కదా, కొంచెం అవగాహన వస్తుంది కదా, రివ్యూ చేయకపోయినా సరే ట్రాకింగ్ గురించి కాకుండా. అంటే మాత్రం ట్రాకింగ్ గురించి కాకుండా 2000 రూపాయలకైతే దీన్ని మీరు బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే అండ్ క్విక్ రిప్లై ఆప్షన్, ఓవరాల్గా వీటన్నిటిని కన్సిడర్ చేస్తే మాత్రం 2000 రూపీస్కి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ మీరు ఆరామ్స్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వీలైనంత వరకు ఫాస్ట్గా పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ మీకు ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళి మళ్ళీ తర్వాత 3000 అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి స్మార్ట్ వాచెస్ అని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.